పాలనపై ఘాటు వ్యాఖ్యలు, పెట్టుబడుల రాజకీయంపై సూటి విమర్శలు, సీఎం చంద్రబాబు నాయకత్వానికి బలమైన ప్రశంసలు ఇవన్నీ కలగలిసి జ్యూరిక్ వేదికగా ఏపీ రాజకీయాల్లో కొత్త వేడి రాజుకున్నాయి. యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మాట్లాడిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు చంద్రబాబు అని కొనియాడుతూనే పెట్టుబడులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా టీం వర్క్ తో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేసిన లోకేష్ విదేశాల్లోనూ ఏపీ గ్రోత్ కు మద్దతు కోరుతూ ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో కోడిగుడ్డు మంత్రిని దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే బాగా చలిగా ఉంటుందని, అందుకే వెళ్ళలేదని చెప్పారు. కానీ ఎండ, వాన, చలి ఏదీ లెక్క చేయకుండా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి మన సీఎం చంద్రబాబు. ఆయన నాయకత్వంలో మా యంగ్ టీం పనిచేస్తోంది. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవంతో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన మెంటరింగ్ మా అదృష్టం. మేమందరం మిసైల్ లాంటి వాళ్ళం. చంద్రబాబు మాకు జీపీఎస్ అని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. కోడిగుడు మంత్రిని మీరు డావోస్ కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది, మేము డావోస్ కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎంత చల్లగున్నా, ఎంత వేడిగున్నా తెలుగోల కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మీరు వేదిక మీద చూడండి, ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్, యంగ్ టీం పనిచేస్తుంది. చంద్రబాబు నాయకత్వంలో తామంతా ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తున్నామన్నారు. నేను విశాఖ ఎకనామిక్ కారిడార్ అంటే టీజీ భరత్ తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారు. పెట్టుబడులకు మేం పోటీ పడుతున్నామని లోకేష్ చెప్పారు. పని విషయంలో కేబినెట్లో సహచరుల మధ్య పోటీ వాతావరణం ఉందన్నారు. జ్యూరిక్ లో యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ ఈ విధంగా మాట్లాడారు. జ్యూరిక్ లో ఎప్పుడు చూస్తా తెలుగులో జోష్ ఎదురుపోతుంది. జర్మనీ నుంచి వచ్చిన వారు ఉన్నారు, డెన్మార్క్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, స్విట్జర్లాండ్ లో కూడా ఉన్నారు. సుమారుగా 20 దేశాల నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసేదానికి మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తెలుగు వాళ్ళని కలవాలి, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మీరు ఏ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన గతంలోనే చెప్పారు. మాతో చేపిస్తే కాకుండా ఒక ఆదర్శంగా నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 2సారి పాల్గొనడానికి వచ్చినప్పుడు జ్యూరిక్ లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏపీలో టీం 11 ఉంది. అదో ఏడుపు గొట్టు టీం. పెట్టుబడులు తీసుకొస్తామంటే ఏడుస్తారు. పెట్టుబడుల కోసం మేం విదేశాలకు వెళ్తే ఏపీకి రావద్దని ఆ కంపెనీలకు ఈమెయిల్స్ పెడతారు. సీఎం చంద్రబాబును చూసి ఆ కంపెనీలు వస్తే మాత్రం ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. వారికి కోడికత్తి, బాబాయిని లేపేయడం, తల్లిని చెల్లిని గెంటేయడం వంటి క్రెడిట్లే ఇవ్వగలమని లోకేష్ విమర్శించారు. గత ఎన్నికల్లో ఏ ఆశయాలతో ప్రజలు మమ్మల్ని గెలిపించారో వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది మన ప్రభుత్వం. 10 నిర్ణయాల్లో 3 తప్పులుంటాయి. వాటిని తెలియజేయాల్సిన బాధ్యత మీపై, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. పవన్ అన్న చెప్పినట్లు ఈ ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు ఉండాలి. సముద్రాలు దాటినా మీరు సంప్రదాయాలు మర్చిపోలేదు. తెలుగును, తెలుగు సంప్రదాయాలు, తెలుగు సంస్కృతిని కాపాడుకుంటున్నారు. జ్యూరిక్ లో తెలుగువారి జోష్ అదిరిపోయింది. యూరోప్ లో ఉన్న సుమారు 20 దేశాల నుంచి తెలుగువారు ఈ సమావేశానికి వచ్చారు. సీఎం చంద్రబాబు, నేను కూడా ఏ దేశం వెళ్ళినా ముందు తెలుగువారిని కలిశాకే అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నాం. గత ఏడాది ఏపీ గ్రోత్ స్టోరీ ఇక్కడే ప్రారంభమైంది. మీతో సమావేశమైన తర్వాత దావోస్ సమావేశానికి హాజరయ్యాం. అక్కడి నుంచి మాకు తిరుగులేదు. 18 నెలల్లో 23.50 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఒక్క ఏపీకే వచ్చాయి. చంద్రబాబు అప్పట్లో ఐటీ, ఇప్పట్లో క్వాంటమ్ అని మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి ఏపీలో పెడుతోందన్నా, ఈరోజు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం వైపు చూస్తున్నారన్నా అందుకు కారణం చంద్రబాబే. ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. ఆయన్ను మనం అనుసరిస్తే చాలు. భోగాపురం విమానాశ్రయం,
రాజధాని అమరావతి నిర్మాణం, క్వాంటం టెక్నాలజీ అంటుంటే కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని జగన్ ఎగతాళి చేశారు. అక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించి చూపించారు చంద్రబాబు అని లోకేష్ పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం. ఈ రోజు అక్కడనే భోగాపురం ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో బ్యూలర్ ఫుడ్స్ గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఫుడ్ సెక్యూరిటీ టెక్నాలజీ, ఆహార శుద్ధి రంగాల్లో అంతర్జాతీయంగా 140 దేశాల్లో సప్లై చైన్ ఇంటిగ్రేషన్ కలిగి ఉన్న బ్యూలర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సలహాదారు బ్యూలర్ ఇండియా చైర్మన్ దీపక్ మానేతో జ్యూరిక్లో ఆయన భేటీ అయ్యారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగు జాతి గర్వపడేలా పనిచేద్దాం. మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్లు. ఏపీలో పెట్టుబడులు పెట్టండి. మీరు పనిచేసే కంపెనీలకు విస్తరించే ఆలోచన ఉంటే వారికి ఏపీ గురించి చెప్పండని ప్రవాసాంధ్రులకు లోకేష్ పిలుపునిచ్చారు.